Hello everyone, welcome to Vishnu IAS. So ఈ రోజు మనం December 27th and 28th జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, సుమిత్ అంతిల్, శీతల్ దేవి విన్స్ బెస్ట్ మేల్ అండ్ ఫీమేల్ అథ్లెట్స్ అవార్డ్స్. సో మనకి జెవెలిన్ థ్రోయర్ ఎవరు? సుమిత్ అంతిల్ గారు. అండ్ ఆర్చర్ శీతల్ దేవి. సో వీళ్ళిద్దరికి ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియాలో ఆర్గనైజ్ చేసిన ఈ దివ్యాంగ్ స్పోర్ట్స్ అకాడమీ ఆర్ దివ్యాంగ్ స్పోర్ట్స్ అవార్డ్స్కి మనకి మెయిల్ కేటగిరీలో సుమిత్ అంతిల్ గారికి అవార్డు వచ్చింది. అండ్ బెస్ట్ ఫీమేల్ అథ్లెట్ అవార్డ్ ఎవరికి వచ్చింది అంటే శీతల్ దేవి. సో వీళ్ళిద్దరికి మనకి ఈ పర్టికులర్ అవార్డ్స్ రావడం జరిగింది. ఓకే, సో ద ఫస్ట్ దివ్యాంగ్ స్పోర్ట్స్ అకాడమీ మనకి ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని ఆర్గనైజ్ చేశారనమాట. సో ఎక్స్క్లూజివ్లీ ఎవరి కోసం? ఇది దివ్యాంగ్ అథ్లెట్స్ కోసం. ఇది ఫస్ట్ టైం మన ఇండియాలో, మన కంట్రీలో దీన్ని ఆర్గనైజ్ చేశారు. సో ఇండియాస్ ఫస్ట్ పారా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఫ్రీ స్టైల్ స్విమ్మర్. సో మరి 1972లో మరి ఎవరికి వచ్చింది ఫస్ట్ టైం అంటే ఇట్స్ మురళీకాంత్ పెట్కార్ గారికి పారా ఒలింపిక్స్ దాంట్లో ఈయనకి 1972లో గోల్డ్ మెడలిస్ట్ అవార్డు రావడం జరిగింది. అండ్ వాజ్ హానర్డ్ విత్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం వీళ్ళిద్దరి గురించి డీటెయిల్గా చూద్దాం, సుమిత్ అంతిల్ గారి గురించి అండ్ అట్ ద సేమ్ టైం శీతల్ దేవి. ఓకే, సుమిత్ అంతిల్ బిలాంగ్స్ టు హర్యానా. సో హీ కమ్స్ ఫ్రమ్ సోనిపత్ హర్యానాకి నుంచి వచ్చిన పర్సన్ ఇతను. హీ హోల్డ్స్ అ కరెంట్ వరల్డ్ రికార్డ్. సో మొత్తం ఎంత త్రో 73.29 meters ఇస్ అ వరల్డ్ రికార్డ్ అనమాట. సో అది ఇతను ఇప్పుడు హోల్డ్ చేస్తుంది. అండ్ 2022 ఏషియా పారా గేమ్స్ ఇన్ హాంగ్కాంగ్లో జరిగింది. సో ఇక్కడ ఈయనకి ఈ పర్టికులర్ రికార్డ్ అనేది క్రియేట్ చేశారు. అండ్ 2021లో ఈయనకి ఖేల్ రత్న అవార్డు కూడా వచ్చింది. అండ్ ఇట్ ఈస్ ఇండియాస్ హైయెస్ట్ స్పోర్టింగ్ హానర్. అండ్ 2022లో హీ గాట్ పద్మశ్రీ అవార్డ్. అండ్ దిస్ ఈస్ ద 4th highest civilian award of the Republic of India. Okay, so this is about Sumit Antil. Now we'll look into about Sheetal Devi. So Sheetal Devi, she comes from Jammu and Kashmir. So Jammu and Kashmir lo Kiswat district ki chandina person anamata. So Sheetal Devi has won 2 gold and 1 silver in the Asia Para Games held at Hangzhou, China. She has been chosen the best young athlete award kuda ividaki ochindi 2023, and very recently she is selected for Arjuna Awards 2023 as well. Okay, next, artificial intelligence tool Watson X, very important. సో Watson X అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనేది ఎవరు డెవలప్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. అండ్ వాట్ ఇట్ ఈస్ అబౌట్, ఆ AI టూల్ ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి మనం డీటెయిల్గా చూడాలి. సో ఇట్ ఈస్ ఎ టూల్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చెందిన టూల్ అనమాట. సో ఇది ఎవరు డెవలప్ చేశారు? ఇట్ ఈస్ డెవలప్డ్ బై IBM యాజ్ వెల్ యాజ్ నాసా. సో IBM అండ్ నాసా ఇద్దరు కలిసి ఈ పర్టికులర్ AI టూల్ని డెవలప్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇది బేసికలీ ఏం చేస్తుంది? దిస్ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఏం చేస్తుంది అంటే బేసికలీ మనం స్పేస్ నుంచి మన ఎర్త్ని అబ్జర్వ్ చేయడం కోసం ఈ పర్టికులర్ AI టూల్ని డిజైన్ చేశారు. సో మరి ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే ద ఎన్వైరన్మెంటల్ చేంజెస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ ద ఎర్త్ అండ్ ఫోర్కాస్టింగ్ ఫ్యూచర్ వన్స్. సో మనకి ఎన్వైరన్మెంటల్ చేంజెస్ ఏ విధంగా జరుగుతున్నాయి ఎర్త్ పైన, యాజ్ వెల్ అస్ ఇన్ ఫ్యూచర్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ ఏ విధంగా మారబోతున్నాయి అన్న కైండ్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రెడిక్షన్ కోసం మనం ఈ పర్టికులర్ AI టూల్ని డిజైన్ చేస్తున్నారు బై IBM అండ్ నాసా. సో స్పేస్ నుంచి మన ఎర్త్ని అబ్జర్వ్ చేయడం కోసం అనమాట. సో ఇది అడిషనల్లీ ద మోడల్ ఈస్ మేడ్ టు బి ఇంక్రెడిబుల్లీ, చాలా ఈజీగా దీన్ని యూజ్ చేసుకోవడానికి డిజైన్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే ఒక యూజర్ ఏం చేయొచ్చు అంటే ఆ పర్టికులర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఎర్త్ పైన ఏ పర్టికులర్ లొకేషన్ మనకి కావాలి అని దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ అక్కడ ఉన్న రీఫారెస్టేషన్ కానీ అక్కడ ఏ విధంగా ఫ్లడ్ వాటర్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తం మనకి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. జస్ట్ యూజర్ హ్యాస్ టు లాగిన్ టు దిస్ పర్టికులర్ టూల్. లాగిన్ అయిన తర్వాత అక్కడ మనం లొకేషన్ కనుక ఎంటర్ చేస్తే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం, ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి యూజర్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్సన్ X AI. నెక్స్ట్, నాసా న్యూస్లోకి వచ్చింది కాబట్టి వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇంపార్టెంట్ మిషన్స్, రీసెంట్ మిషన్స్ ఏమున్నాయి నాసావి అనే దాని గురించి మనం మాట్లాడదాం. వన్ ఈజ్ ఆర్టెమిస్ మిషన్. సో వాట్ ఈజ్ ఆర్టెమిస్ మిషన్? సో ఆర్టెమిస్ మిషన్ ఏంటి అంటే 2024 వరకు నాసా ఈజ్ ప్లానింగ్ ఆన్ టు సెండ్ హ్యూమన్స్ ఆన్ టు ద మూన్. సో మూన్ పైకి పంపించాలి అన్నదే ఆర్టెమిస్ ప్రోగ్రామ్. ఎవరిది ప్రోగ్రామ్? నాసా వాళ్ళది. సో నాసా వాంట్స్ టు సెండ్ హ్యూమన్స్, ఒక ఉమెన్ యాజ్ వెల్ యాజ్ మెన్ ఇద్దరిని మూన్ పైకి బై 2024 వరకు పంపించాలి అన్నదే
ఈ పర్టికులర్ మిషన్ ఆర్టెమిస్ మిషన్. ఇంకొక మిషన్ ఏంటి అంటే సైకే మిషన్. సో వాట్ ఈస్ సైకే మిషన్ అన్న దాని గురించి మనం మాట్లాడదాం. సో సైకే మిషన్ అనేది మనకి October 13, 2023 ఓకే 2023 October 13 రోజు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు దీన్ని? స్పేస్ ఎక్స్ ఫాల్కన్. సో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి? కెనడీ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేశారు. ఇది బేసికలీ ఏంటి, దేని గురించి? సైకే మిషన్ అంటే టు ఇన్వెస్టిగేట్ సైకే ఆస్ట్రాయిడ్. సో ఆస్ట్రాయిడ్ ఎక్కడుంది? ఆస్ట్రాయిడ్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్. సో మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఉన్న ఈ పర్టికులర్ సైకే మిషన్ దానిపైన ఇన్వెస్టిగేట్ చేయడం కోసం మనం ఈ పర్టికులర్ మిషన్ పైన నాసా వర్క్ చేసింది. సో ఎప్పుడు దీన్ని లాంచ్ చేశారు? October 13, 2023. నెక్స్ట్ మిషన్ డావిన్సీ మిషన్. సో డావిన్సీ మిషన్ దేని గురించి అని తెలుసుకోవాలి మనం. సో డావిన్సీ వీనస్. సో బై 2029 వరకు నాసా ఈస్ ప్లానింగ్ ఆన్ టు సెండ్ ద మిషన్ వీనస్ పైకి. సో వీనస్ పైకి పంపించాలి అనే ఉద్దేశంతో నాసా ఈ పర్టికులర్ మిషన్ని తీసుకొచ్చింది. సో దేనికోసం? టు ఎక్స్ప్లోర్ ఇట్స్ హార్ష్ ఎన్వైరన్మెంట్. సో బేసికలీ మనకి దిస్ స్పేస్ క్రాఫ్ట్ విల్ ఎక్స్ప్లోర్ ద లేయర్. సో వీనస్ పైన ఉన్న అట్మాస్ఫియర్ని మొత్తం ఇది ఎక్స్ప్లోర్ చేస్తుంది. అండ్ దిస్ పర్టికులర్ మిషన్ విల్ రీచ్ ద సర్ఫేస్. సో మరి వీనస్ చుట్టూతా దగ్గరికి ఎప్పటికి చేరుతుంది? 2029 వరకు రీచ్ అవ్వాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. బట్ 2031 జూన్ వరకు వీనస్ పైన ల్యాండ్ అవుతుంది ఈ పర్టికులర్ ఈ యొక్క మిషన్ డావిన్సీ మిషన్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మిషన్స్ ఆఫ్ నాసా. నెక్స్ట్ తెలంగాణ అనౌన్సెస్ ₹5 lakh యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ ఫర్ గిగ్ వర్కర్స్. సో తెలంగాణ గవర్నమెంట్ మన గిగ్ వర్కర్స్ అంటే ఎవరు ఇక్కడ అంటే ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ ఆటో రిక్షా పుల్లర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు. సో వీళ్ళకి మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే 5 lakh యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రైట్, అపార్ట్ ఫ్రమ్ దాట్ మెడికల్ ఇన్సూరెన్స్ ఆఫ్ 10 lakhs కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, హీ ఆల్సో ఇన్సూర్డ్ ద గిగ్ వర్కర్స్ would provide ₹10 lakh health cover under Raju Arogya scheme. ఓకే, రాజు ఆరోగ్య స్కీమ్ కింద హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈ పర్టికులర్ గిగ్ వర్కర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 5 lakhs is a life insurance as well as accidents insurance, and 10 lakhs is health insurance. Okay, next పాంగ్ డ్యామ్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో పాంగ్ డ్యామ్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ న్యూస్లోకి ఎందుకు ఉంది అనే దాని గురించి మనం మాట్లాడతాం. సో వెరీ రీసెంట్లీ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఏమని అనౌన్స్ చేశారు అంటే ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏమని అంటే ఈ పాంగ్ డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ చుట్టూతా 1 kilometer ఏరియా, సో శాంక్చురీ చుట్టూ 1 kilometer రేడియస్ వరకు ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేశారు. ఓకే, సో అందుకోసం ఇది న్యూస్లోకి వచ్చింది. సో మరి ఈ పర్టికులర్ పాంగ్ డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఇట్ ఈస్ ఇన్ కాంగ్రా డిస్ట్రిక్ట్. వేర్ ఇస్ కాంగ్రా డిస్ట్రిక్ట్? కాంగ్రా డిస్ట్రిక్ట్ ఈస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, సో మనకి ఈ పర్టికులర్ పాంగ్ డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, సో ఈ పాంగ్ డ్యామ్ లేక్ని మహారాణా ప్రతాప్ సాగర్ అని కూడా అంటారు. ఓకే, పాంగ్ డ్యామ్ లేక్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ మహారాణా ప్రతాప్ సాగర్ అండ్ ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ రిజర్వాయర్. దేనికోసం? మనకి పాంగ్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేశారు ఆన్ ద బియాస్ రివర్. సో ఈ పర్టికులర్ పాంగ్ డ్యామ్ ఏ పర్టికులర్ రివర్ పైన ఉంది అంటే ఇట్ ఈస్ ఆన్ బియాస్ రివర్. సో బియాస్ రివర్ పైన వెట్లాండ్ జోన్ ఆఫ్ శివాలిక్ హిల్స్ దగ్గర ఈ పర్టికులర్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేశారు. అందుకని మనకి ఈ పర్టికులర్ పాంగ్ డ్యామ్ లేక్ అనేది మ్యాన్ మేడ్ రిజర్వాయర్గా ఫామ్ అయింది. ఓకే, సో 1983లో దిస్ పర్టికులర్ ఎంటైర్ రిజర్వాయర్, ఏ రిజర్వాయర్? పాంగ్ డ్యామ్ లేక్ అన్న రిజర్వాయర్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా డిక్లేర్ చేశారు. ఓకే, సో 1983లో హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ దిస్ పర్టికులర్ పాంగ్ డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాజ్ అ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకే, పాంగ్ డ్యామ్ లేక్ని రామ్సార్ సైట్గా కూడా అనౌన్స్ చేశారు. రామ్సార్ సైట్గా ఎప్పుడు అనౌన్స్ చేశారు? 2022 నవంబర్ 2022లో దీన్ని రామ్సార్ సైట్గా కూడా అనౌన్స్ చేశారు. అండ్ ద క్లైమేట్ ఆఫ్ దిస్ పర్టికులర్ రీజన్ విల్ బి కంప్లీట్లీ సబ్ ట్రాపికల్. క్లియర్? సో మనం ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. పాంగ్ డ్యామ్ లేక్ ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ ఇన్ కాంగ్రా డిస్ట్రిక్ట్, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ భారతీయ స్పేస్ స్టేషన్ ఇస్రో మాడ్యూల్ స్టేషన్. సో మనం ఏం చేస్తున్నాము అంటే ఇండియా ఈస్ ప్లానింగ్ ఆన్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ పర్మనెంట్ స్పేస్ స్టేషన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకుంటుంది. ఆ పర్టికులర్ స్టేషన్ పేరు ఏంటి? భారతీయ స్పేస్ స్టేషన్. ఇన్ ద నెక్స్ట్ 25 yearsలో మనం ఇది టార్గెట్గా పెట్టుకున్నాం. సో కంప్లీట్లీ మన సొంతంగా ఇండిజినియస్ స్పేస్ స్టేషన్ అనేది మన ఇండియా తరపు నుంచి ఒక భారతీయ స్పేస్ స్టేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకుంటున్నాం. సో దిస్ పర్టికులర్ మాడ్యూల్ ఎవరు చేయాలనుకుంటున్నారు? ఇస్రో హ్యాస్ సెటప్ ఎ టార్గెట్ టు launch this particular first module of this particular station by 2028 వరకు ఒక ఫస్ట్ మాడ్యూల్ని
లాంచ్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇట్ ఈస్ లైక్లీ టు బి 8 టన్ మాడ్యూల్ ఉండబోతుంది ఇది. సో 8 టన్ మాడ్యూల్ అంటే లైక్ 8 టన్ వెయిట్ ఉన్న ఈ పట్ల మాడ్యూల్ని తీసుకెళ్ళి మనకి స్పేస్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. మరి ఏ పట్ల వెహికల్ వాడి దీన్ని పంపిస్తున్నారు అంటే LVM-3 రాకెట్ వాడి మనం ఈ పట్ల మాడ్యూల్ని లాంచ్ చేయబోతున్నాం. సో LVM-3 వెహికలే మనం దేనికి వాడామో టు లాంచ్ చంద్రయాన్ 2 లాంచ్ చేయడానికి కూడా మనం సేమ్ వెహికల్ వాడడం. అండ్ నా భారతీయ స్పేస్ స్టేషన్ని ఫస్ట్ మాడ్యూల్ రిలీజ్ చేయడానికి కూడా మనము LVM-3 యూజ్ చేయబోతున్నాం. అండ్ బై 2035 ISRO aims to have a fully operational space station. So by 2035 వరకు మనం కంప్లీట్లీ fully operational space station అనేది డెవలప్ చేయాలనుకుంటున్నాము. విత్ గ్రేటర్ లాంచింగ్ కెపాసిటీ, ఫెసిలిటేటింగ్ ఫర్ డాకింగ్ క్రూ అండ్ కార్గో ట్రాన్స్పోర్టర్స్, జీరో గ్రావిటీ రీసెర్చ్ ల్యాబ్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం మనం మన యొక్క స్పేస్ స్టేషన్లో. అండ్ టు సపోర్ట్ దిస్ పర్టికులర్ స్పేస్ స్టేషన్ని సపోర్ట్ చేయడం కోసం ISRO is also planning on to powerful rockets. So obviously ఇంత హెవీ యొక్క ఆల్మోస్ట్ ఎంత ఉందని చెప్పాను, 8 టన్ మాడ్యూల్ ఉన్న చాలా హెవీగా ఉన్న ఈ పర్టికులర్ మాడ్యూల్ని లిఫ్ట్ చేయాలి అంటే మనకి చాలా హెవీ రాకెట్స్ అవసరం. సో దానికోసం ISRO అనేది డెవలప్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది. సో పవర్ఫుల్ రాకెట్స్ క్యాపబుల్ ఆఫ్ లిఫ్టింగ్ 20 to 25 టన్ పేలోడ్స్ని కూడా లిఫ్ట్ చేసే క్యాపబిలిటీ ఉన్న రాకెట్స్ని డెవలప్ చేయడానికి ISRO ప్రయత్నిస్తుంది. సో టు ప్లేస్ దెమ్ ఇన్ ది లో ఎర్త్ ఆర్బిట్. చైనాకి మరి మన ఇండియానే ఈ ప్రయత్నం చేస్తుందా, మరి వేరే కంట్రీస్లో ఇది లేదా, వాళ్ళ యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ మరి స్పేస్లో లేదా అంటే ఎస్ ఆల్రెడీ ఉంది. చైనాలో ఆల్రెడీ హ్యాస్ అ పర్మనెంట్ స్టేషన్. దాన్ని ఏమంటారు, టియాంగాంగ్ అనే ఒక స్పేస్ స్టేషన్ ఆల్రెడీ చైనా వాళ్ళకు ఉంది. అండ్ రష్యా ఆల్రెడీ హ్యాస్ దర్ ఓన్ ROS స్టేషన్. దాన్ని రిప్లేస్ చేస్తూ వాళ్ళు ISS అనే ఒక స్పేస్ స్టేషన్ పైన కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ భారతీయ స్పేస్ స్టేషన్. నెక్స్ట్ ఆసిరిక్స్ ఎపెక్స్. సో ఆసిరిస్ ఎపెక్స్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. సో ఆసిరిస్ మనకి ఆల్రెడీ ఆసిరిక్స్ REX అని ఒకటి ఉంది, రైట్? ఆసిరిక్స్ REX. సో దిస్ పర్టికులర్ మిషన్ని పేరు మార్చారు ఇప్పుడు. సో ఆసిరిస్ REXని ఇప్పుడు ఏమంటున్నాం మనం, ఆసిరిస్ APEX అంటున్నాం. సో ఆసిరిస్ REXకి డిఫరెంట్ అండ్ ఆసిరిస్ APEXకి ఈ రెండుకి డిఫరెన్స్ ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. సో ఈ ఆసిరిస్ REX పాతది ఏదైతే ఉందో అదేం చేసిందంటే మనకి బెను ఇస్ ఎ ఆస్ట్రాయిడ్. సో మన బెను యొక్క ఆస్ట్రాయిడ్ యొక్క శాంపిల్స్ని తీసుకొని వచ్చే రెస్పాన్సిబిలిటీ ఎవరిది, ఆసిరిస్ REXది. Alright, so in an unprecedented extension of its celestial duties, a spacecraft that delivered asteroid samples from Bennu. So Bennu యొక్క ఆస్ట్రాయిడ్ నుంచి మనం శాంపిల్స్ని తీసుకొని మన ఎర్త్ పైకి వచ్చే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నారు, ఇట్స్ మిషన్ ఆఫ్ ఆసిరిస్ REX. మరి ఆసిరిస్ APEX ఏం చేస్తుంది అన్న దాని గురించి మనం మాట్లాడదాం. సో వెరీ రీసెంట్గా ఏమని చెప్పాను, ద న్యూ మిషన్ని తీసుకొస్తారు. దానికి పేరు, ఇది ఎవరు డెవలప్ చేస్తున్నారు, వెరీ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి, నాసా వాళ్ళు డెవలప్ చేసే ఈ ఆసిరిస్ ఎపెక్స్ అనేది ఒక న్యూ మిషన్ అనమాట. ఇది ఆల్రెడీ అయిపోయింది, ఆసిరిస్ REX అయిపోయింది. సో నా ఇప్పుడు మనం కొత్తగా ఆసిరిస్ APEX తీసుకొచ్చాం. మరి ఇదేం చేస్తుంది అంటే ఫిజికల్ చేంజెస్ ఆఫ్ ఆస్ట్రాయిడ్ ఎపోఫిస్ అన్న ఒక ఆస్ట్రాయిడ్ యొక్క ఫిజికల్ చేంజెస్ని ఐడెంటిఫై చేయడం కోసము ఈ పర్టికులర్ మిషన్ని నాసా లాంచ్ చేస్తుంది. మరి వై దిస్ ఆస్ట్రాయిడ్ ఎపోఫిక్స్ ఎందుకు అంటే మనకి బై 2029 ఏప్రిల్ 2029 వరకు ఈ పర్టికులర్ ఆస్ట్రాయిడ్ అనేది మన ఎర్త్కి దగ్గరగా వచ్చేస్తుందంట. ఎంత మైల్స్లో, జస్ట్ 32,000 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, మన ఎర్త్ నుంచి 32,000 కిలోమీటర్స్ డిస్టెన్స్కి ఈ పర్టికులర్ ఎపోఫిక్స్ అన్న ఆస్ట్రాయిడ్ దగ్గరకు వచ్చేస్తుంది బై 2029. సో మరి దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఆ పర్టికులర్ ఆస్ట్రాయిడ్ యొక్క ఫిజికల్ చేంజెస్ తెలుసుకోవడం మనం చాలా ఇంపార్టెంట్. లైక్ మన ఎర్త్కి ఉన్న గ్రావిటీకి అది ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటి అన్న ఫిజికల్ చేంజెస్ మనం అర్థం చేసుకోవడం కోసము ఈ పర్టికులర్ ఆసిరిస్ APEXని నాసా లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఉన్నది అదే ఇన్ఫర్మేషన్. ఎపోఫిక్స్ ఆర్బిట్ will bring it within 20,000 miles of Earth's surface, closer to Earth than our higher altitude satellites. The mission aims to observe physical changes. So physical changes induced by Earth's gravitational. So Earth's gravitational pull వల్ల ఈ పర్టికులర్ ఆస్ట్రాయిడ్ ఎపోఫిస్ అనేది ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్న దాని గురించి మనం రియాక్ట్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం, ఆ పర్టికులర్ ఫిజికల్ చేంజెస్ తెలుసుకోవడం కోసం మనం ఈ పర్టికులర్ నాసా అనేది మనకి ఆసిరిస్ APEX అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ మెట్టెక్ మిత్రా పోర్టల్.
సో మెట్టెక్ మిత్ర పోర్టల్ న్యూస్లోకి వచ్చింది. సో మనకి వెరీ రీసెంట్గా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఈ పర్టికులర్ మిత్రా పోర్టల్, మెట్టెక్ మిత్రా పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ పర్టికులర్ పోర్టల్ ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. సో ఈ మెట్టెక్ మిత్రా పోర్టల్ అన్నది ఇట్స్ అన్ ఆన్లైన్ పోర్టల్. ఓకే, సో ఇట్స్ అన్ ఆన్లైన్ పోర్టల్. దేనికి సంబంధించి అంటే మెట్టెక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇన్నోవేటర్స్ ఉంటారు కదా, రకరకాల ఇన్నోవేటర్స్ లైక్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఈ మెట్టెక్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే తయారు చేస్తారో దానికి సంబంధించి ఎవాల్యుయేషన్. సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి క్లినికల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ సమ్ రెగ్యులేటరీ వర్క్స్ కొన్ని ఉంటాయి అండ్ లైసెన్సింగ్కి సంబంధించిన కొన్ని వర్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ అండ్ అప్టేక్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్స్. సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని మళ్ళీ మార్కెట్కి ఏ విధంగా తీసుకెళ్ళాలి. సో ఈ పర్టికులర్ ఎంటైర్ ప్రాసెస్ ఫ్రమ్ ది ఐడియా స్టేజ్ నుంచి ప్రోడక్ట్ డెవలప్ అయ్యే స్టేజ్ వరకు కంప్లీట్ అసిస్టెన్స్ అనేది ఎవరిస్తారో ఈ పర్టికులర్ పోర్టల్ ద్వారా మనకు ఆ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో ద పోర్టల్ విల్ బి కోఆర్డినేటెడ్. మరి ఈ కంప్లీట్ పోర్టల్ అనేది ఎవరి కోఆర్డినేషన్తో రన్ అవుతుంది? లాంచ్ చేసింది వచ్చేసి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. బట్ ఎవరి కోఆర్డినేషన్తో వర్క్ అవుతుంది అంటే ICMR అండ్ CDSCO. ICMR అంటే ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. సో వీళ్ళిద్దరి యొక్క కోఆర్డినేషన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో వీళ్ళ గైడెన్స్, నీతి ఆయోగ్ యొక్క గైడెన్స్తో ఈ పర్టికులర్ 2 బాడీస్ టుగెదర్ కోఆర్డినేట్ అవుతూ దీన్ని రన్ చేయడం జరుగుతుంది. ఓకే, దీని గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం మనం, ఈ పర్టికులర్ పోర్టల్ ఏ విధంగా వర్క్ అవుతుంది అని. సో దిస్ న్యూ ఇనిషియేటివ్స్, దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఇన్నోవేటర్స్కి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తామో ఆబ్వియస్లీ దే విల్ బి ఎంకరేజ్ టు డెవలప్ మోర్ ప్రొడక్ట్స్, రైట్? సో వెన్ దే ఆర్ ఎంకరేజ్ టు డెవలప్ మోర్ ప్రొడక్ట్స్, సో ఆబ్వియస్లీ మన ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఇంపోర్ట్స్ తగ్గిపోయినప్పుడు వీ యాక్చువల్లీ డెవలపింగ్ ఇండిజినస్. సో ఇండిజినస్గా మన లోకల్గా మనం ఇక్కడే మన ఇండియాలోనే మన ప్రోడక్ట్స్ అనేది డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో దట్ ఈస్ అ గేట్వే విచ్ ఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్. సో ఫెసిలిటేట్ ద ఇండిజినస్ డెవలప్మెంట్, అఫోర్డబుల్ కాస్ట్లో మంచి క్వాలిటీ డివైజెస్, డయాగ్నోసిస్ లీడింగ్ టు అ కన్సిడరబుల్ రిడక్షన్ ఇన్ ద ఇంపోర్ట్ డిపెండెన్స్. సో మనం ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది కంప్లీట్లీ తగ్గించి ఇండిజినస్గా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ని తయారు చేయాలి అన్నది ఈ యొక్క పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ పట్ల పోర్టల్ ఇంకేం చేస్తుంది? ఈజ్ ఆఫ్ ఇన్నోవేషన్. సో R&D. సో R&D ఏ విధంగా చేయాలి ఏంటి అన్నది కంప్లీట్లీ స్టార్టప్స్కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇట్ వుడ్ ప్రొవైడ్ ఎండ్ టు ఎండ్ గైడెన్స్ టు స్టార్టప్స్, రైట్? సో ఐడియా నుంచి ప్రోడక్ట్ని కంప్లీట్లీ స్మూత్ వేలో ఏ విధంగా తీసుకెళ్ళాలి అన్నది కంప్లీట్ గైడెన్స్ అనేది ఈ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ ప్లాట్ఫామ్ వాల్స్ హెల్ప్ గ్యాప్స్ ఇన్ యానిమల్ అండ్ క్లినికల్ ట్రయల్స్. సో ఏ విధంగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతుంటాయి. సో మెట్టెక్ ప్రోడక్ట్ అన్నప్పుడు ఆబ్వియస్లీ క్లినికల్ ట్రయల్స్ ఇస్ వెరీ మచ్ నీడెడ్, రైట్? సో టు ప్రూవ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ ఈస్ వర్తీ, రైట్? సో మనకి క్లినికల్ ట్రయల్స్ కానీ యానిమల్ ట్రయల్స్ కానీ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా మనకి ఈ పర్టికులర్ పోర్టల్ ద్వారా అసిస్టెన్స్ దొరుకుతుంది ఫర్ ది స్టార్టప్స్. ఇట్ వుడ్ ఆల్సో ఫోస్టర్ పార్ట్నర్షిప్స్ కూడా, రైట్? ఇంజనీర్స్ కానీ సైంటిస్ట్ కానీ, లెట్స్ సే ఒక ప్రోడక్ట్కి సంబంధించి వీ నీడ్ మోర్ సైంటిస్ట్. సో అప్పుడు మనకి ఒక ఇండివిజువల్ పర్సన్ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నప్పుడు హీ నీడ్ మోర్ ఆఫ్ హెల్ప్. సో ఇంజనీర్స్ని కాంటాక్ట్ అవ్వాలన్నా, సైంటిస్ట్ని కాంటాక్ట్ అవ్వాలన్నా ఇప్పట్లో పోర్టల్ ద్వారానే మనకి డిఫరెంట్ కాంటాక్ట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, రైట్? పార్ట్నర్షిప్స్, క్లినీషియన్స్ కానీ. సో కంప్లీట్లీ ఈ పర్టికులర్ సెక్టార్లో ఉన్న పార్ట్నర్షిప్స్కి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ పర్టికులర్ పోర్టల్. క్లియర్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ పోర్టల్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రయాస్. సో ప్రాజెక్ట్ ప్రయాస్ న్యూస్లోకి వచ్చింది ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో ఇది IOM అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ హ్యాస్ లాంచ్డ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ప్రయాస్. సో ఎవరు లాంచ్ చేస్తారు దీన్ని అని అడుగుతారు. ఇట్ ఈస్ లాంచ్డ్ బై ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. సో ప్రాజెక్ట్ ప్రయాస్ దేనికోసం అంటే మన ఇండియన్ వర్కర్స్ కానీ స్టూడెంట్స్ కానీ మైగ్రేట్ అవుతూ ఉంటారు కదా. సో డిఫరెంట్ కంట్రీస్కి మైగ్రేట్ అవుతుంటారు, రైట్? సో వాళ్ళు మైగ్రేట్ అయినప్పుడు వాళ్ళకి సెక్యూర్ లైక్ ప్రాపర్ సెక్యూరిటీ అండ్ అట్ ద సేమ్ టైం ప్రాపర్ మేనర్లో వాళ్ళని అక్కడికి ఆ పర్టికులర్ ప్రాసెస్లో వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళని ఆ ప్లేస్కి రీచ్ అయ్యేటట్టుగా చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అన్న ప్రాజెక్ట్ని వీళ్ళు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ప్రయాస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దట్ పర్టికులర్ ప్రాసెస్ విల్ బి స్మూతర్. ఓకే, సో ప్రయాస్ అంటే ఏంటి? దట్ ఫుల్ ఫామ్ ఆఫ్ ప్రయాస్ ఏంటి అంటే ప్రమోటింగ్ రెగ్యులర్ అసిస్టెడ్ మైగ్రేషన్
for youth and skilled professionals. So the full form of Prayas is promoting regular assisted migration for youth and skilled professionals. ఇది మరి ఎవరి పార్ట్నర్షిప్ తో లాంచ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క పార్ట్నర్షిప్ తో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అటెంప్ట్స్ టు కన్సాలిడేట్ ఆల్ ద స్టేట్ లెవెల్ ఇనిషియేటివ్స్ టు సేఫ్ ఆర్డర్లీ అండ్ వెల్ మేనర్డ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్. సో కంప్లీట్లీ మైగ్రేషన్ అనేది చాలా స్మూత్ వేలో అయిపోవాలి వితౌట్ ఎనీ మచ్ హర్డల్స్ అన్న ఉద్దేశంతో మనకి ఈ ప్రాజెక్ట్ ప్రయాస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, యా, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.